నమస్తే, మీరు చూస్తున్నది K6 నేను జాన రమేష్. ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలన్నీ కూడా పసుపు రైతు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఓవరాల్గా ఇప్పటిదాకా పసుపు ఎర్రజొన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ యొక్క నిరసన గళాన్ని దేశవ్యాప్తంగా చర్చకు తెరదీసే నేపథ్యంలో వారు ఇప్పటికే 176 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక అనేది చర్చనీయాంశమైనటువంటి సందర్భంలో ప్రస్తుతం మనము బాల్కొండ నియోజకవర్గంలోని రైతులతో ఉన్నాం. అసలు రైతు యొక్క మనసులో ఏముంది, రైతు ఏమనుకుంటున్నాడు, రైతు యొక్క అంతరంగంలో తన యొక్క ఓటుని ఎటువైపుగా వినియోగించుకోబోతున్నారనే విషయాన్ని మనం వారి వద్దకు వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఇప్పుడు విజువల్స్తో మనం చూస్తాం, చాలామంది ఇక్కడ రైతులు ఉన్నారు. వారి అంతరంగాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు మనం చేద్దాం. నమస్తే భాయ్ సాబ్, చెప్పండి బాలయ్య గారు, మీరు వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయబోతున్నారు? ఎంపీ కవితకి. ఎందుకొరకు ఎంపీ కవితకి వేయాలని మీరు భావిస్తున్నారు? బస్ బోర్డు ఏర్పాటు చేస్తానన్నది, ఈ బోనస్ కూడా ఇప్పిస్తాను అంటుంది, అందుకోసమే వేస్తామని మా ఓటు కారు గుర్తుకే ఓటు వేద్దామని. ఇప్పుడు వాస్తవంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కవితమ్మ కృషి చేస్తున్నప్పటికీ ఇంతమంది రైతులు మరి ఎందుకోసం నామినేషన్ వేశారు? ఇందుకోసం కొద్దిగా ఆలస్యం ఊట్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఈ రైతులు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ల వరకే కానీ ఓటు మాత్రం కవితమ్మకి వేస్తారు. కవితమ్మకి వేసాం. కవితమ్మకి వేస్తామని చెప్పడం వెనకాల మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు బోనస్ ఇప్పిస్తూ ఉంటుంది, ఫస్ట్ బోర్డు వేస్తామంటుంది, దానికోసం. మీరు చెప్పండి, గంగారెడ్డి గారు చెప్పండి మీ ఉద్దేశం. ఎర్రజొన్న సమస్య అనేటటువంటిది ఈ ప్రాంతంలో ముఖ్యంగా చాలా పెద్ద సమస్య. మేము చాలాసార్లు ఎర్రజొన్న గురించి కూడా మనము గత కొన్ని 10 సంవత్సరాలు అంటే మన తండ్రులు తాతలప్పటి నుంచి కొన్ని సంవత్సరాల క్రితం ఈ పంట ఇక్కడ విస్తీర్ణమైంది. రైతులకు కూడా చాలా బాగా అలవాటైన పంట, సకాలంలో కొంచెం తక్కువ నీరున్నా కానీ వచ్చేటటువంటి ఈ ప్రధానమైన పంట. ఒక 250 నుంచి 350 గ్రామాలలో ఈ ప్రధానంగా అత్యధికంగా సాగు చేసే పంట. కాబట్టి ఈ పంట గురించి మద్దతు ధర చాలా కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద చాలా సమస్యలు లేవనెత్తుతున్నాయి. ధర్నాలు జరిగినాయి, కొట్లాటలు జరిగినాయి, కాల్పులు జరిగినాయి. ఇవన్నీ జరిగినప్పుడు కేవలం ఎర్రజొన్న రైతులను గత 3-4 సంవత్సరాల నుంచి ఆదుకుంటున్నది కేవలం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కటే. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో మిగిలిన పాత బకాయిలు 11 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అవి రిలీజ్ చేసి ఇలా మా అందరికీ పాత పైసలు రావడం జరిగింది. అట్లనే అదేవిధంగా గత సంవత్సరం 23 రూపాయలు కడత లేకుండా పూర్తి స్థాయిలో చిన్న అంటే మొదటి పెద్ద రైతు నుంచి చివరి గింజ వరకు పూర్తి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొంచెం గవర్నమెంట్ కటింగ్కి రాకన్నా ముందే ఉద్యమాల బాట మేము రైతులమందరం పట్టినాం. కాకపోతే ఇప్పుడు స్పష్టమైన హామీ లభించింది. కాబట్టి ఖచ్చితంగా కవితమ్మ గారు ఇలా స్థానిక మంత్రివర్యులు అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉండి స్థానికంగా ఒక ముఖ్యమైనటువంటి శాఖలలో ఉన్నటువంటి స్థానిక వాస్తవ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు తన బాధ్యతగా చాలా మీటింగ్లలో రైతులను కూర్చుండబెట్టుకొని మోర్తాడ్లో అయితేనేంటిది, వివిధ గ్రామాలలో పెట్టినటువంటి సభలలో అయితేనేంటిది పూర్తి స్థాయిలో నా బాధ్యతగా భావించండి, బోనస్ ఇచ్చేది నేనే, తెప్పించేది మేమే. కవితమ్మ గారి సహాయంతో కేసీఆర్ గారి నుంచి రైతులకు పూర్తి స్థాయిలో బోనస్ ఇప్పించి గత సంవత్సరం కంటే ఇంకొక రూపాయి ఎక్కువ వర్తించేటట్టుగా ఇప్పించేటటువంటి పూర్తి బాధ్యత మాదే అని చెప్పేటటువంటి స్పష్టమైన సంకేతాలు, హామీ వాళ్ళు ఇవ్వడం వల్ల ఇలా మేమందరం మళ్ళీ తిరిగి, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్, స్థానికంగా ఉన్న మా మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి పూర్తి భరోసాగా గత 2 సంవత్సరాలు వాళ్ళే ఆదుకున్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే ఆదుకుంటారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి మేము ఒక గొప్ప విజన్తో ఇలా కవితమ్మను భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా వాళ్ళ చేతుల మీద మేము బోనస్ తీసుకుంటాం అనేటటువంటి పూర్తి నమ్మకం మాకు ఉంది. మేమే కాదు, మిగతా ఉన్న మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు, జొన్న రైతులం, పసుపు రైతులం ఇలా, ఎందుకంటే ఒక చెప్పకున్నా కానీ చాలా పనులు చేసి పెట్టారు మాకు. ఇలా రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా 5 లక్షలు ఇలా ప్రమాదం జరిగితే ఇస్తున్నారు, 24 గంటల కరెంటు ఇస్తున్నారు, ఇలా సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నారు, ఇలా టర్మరిక్ పాలిష్ యంత్రాలు సబ్సిడీపై ఇచ్చిండ్రు, బ్రాయిలర్లు సబ్సిడీపై ఇచ్చిండ్రు, ఇట్లా రైతుకు కావాల్సిన టార్పాలిన్లు ఇచ్చిండ్రు, అనేక రకాలుగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిండ్రు, ఇంకా వచ్చేటివి ఉన్నాయి. ఇట్లా అనేక రకమైనటువంటి గొప్ప పథకాలు ఇలా రైతుల కోసం వాళ్ళు రూపొందించారు. కాబట్టి ఎర్రజొన్నను కూడా వాళ్ళు బోనస్ 500 రూపాయల వరకు మాకు ఇస్తామనేటటువంటిది, అంటే వాళ్ళు సాధ్యాసాధ్యాలు పరిశీలించి 300 రూపాయల నుంచి 500 రూపాయలు కంపల్సరిగా ప్రతి రైతుకు చెందే బాధ్యత మాది అనేటటువంటి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిండ్రు. కాబట్టి ఖచ్చితంగా మేము ఇలా కవితమ్మకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించుకొని మా జొన్న రైతులను ఆమె చేతుల మీదుగా బోనస్ అందుకుంటామనేటటువంటి ఆశాభావం మేము వ్యక్తం చేస్తాం.
అంటే ఇప్పుడు ఈ నామినేషన్లు ఏవైతే ఇస్తారో ఈ నామినేషన్లు కేవలం తమ యొక్క నిరసన గాలాన్ని ఒక చర్చకు తెరదీయాలనే ఉద్దేశంతోనేనా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా చేశారు? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. ఎందుకంటే ఇలా కేసీఆర్ గారికి వ్యతిరేకంగా చేసేటటువంటిది కాదు. కాకపోతే ఈ సమస్య రైతు పంట కోతకొచ్చింది కాబట్టి సకాలంలో ఇక్కడ దళారులందరూ, ఇక్కడ వ్యాపారస్తులందరూ ఒక సిండికేట్గా మారి రైతును ఇలా 28 రూపాయలు ఉన్నటువంటి మార్కెట్ ధరలు తీసుకొచ్చి 14 రూపాయలు, 15 రూపాయలు, 16 రూపాయల వరకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ సమయంలో పెట్టుబడి గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి రైతులు ఇలా రోడ్డు మీదకి రావడం జరిగిందే తప్ప ఇలా గవర్నమెంట్ మీద వ్యతిరేకం కాదు, కవితమ్మ మీద వ్యతిరేకం కాదు. కాబట్టి ఇప్పుడైతే మాకు చాలా భరోసాగా ఉంది. స్థానిక మంత్రివర్యులు ఉన్నారు, కవితమ్మ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నిజామాబాద్ ప్రోగ్రాంలో కూడా కేసీఆర్ గారు చాలా 2 లక్షల మంది సభాముఖంగా తను స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలను ఓటేసి ఆమెను గెలిపించి జొన్న రైతుల యొక్క ఈ బోనస్ను ఆమె చేతుల మీదుగా, ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకోవాలని మాకు ఒక కోరిక ఉంది. జై తెలంగాణ. ఇప్పుడు ప్రస్తుతం మనము నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని బాల్కొండ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి వేల్పూరు మండలంలోని పచ్చాలకొండ గ్రామంలో ఇక్కడ రైతులంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటుని ఎవరికి ఇవ్వబోతున్నారు? కవితమ్మకి. ఎందుకు కవిత? రాబోయే కాలంలో మా రైతులకు మంచి చేస్తుంది. ఇప్పుడు రైతులంతా కలిసి తామే ఎన్నికల్లో పోటీ చేస్తామని నామినేషన్లు వేశారు. మరొక రైతుగా మీరు ఎందుకు ఆమెకి ఓటు వేయాలని అనుకుంటున్నామంటే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ఆమె చెప్పారు ఏమో చేస్తామని. అయితే కాబట్టి ఇంకా అయినా నమ్మకం ఉన్నది. ఇంతకుముందు ఆల్రెడీ ఏ రాజకీయం వచ్చినా ఇప్పటిదాకా ఏం చేయలే. కాకపోతే ఇప్పుడు 75% ఇప్పుడు చేసారు. ఇంకా చేస్తారేమో 25% బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి, చేస్తారేమో ఇంకా నమ్మకం ఉన్నది కాబట్టి ఆమె గురించే మేము పోరాడగలుగుతాం. జై తెలంగాణ. అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, మీ డిమాండ్లు నెరవేరాలని మీరు దేనైతే అనుకుంటున్నారో అవన్నీ కేవలం కవితమ్మ ద్వారానే సాధ్యమని మీరు భావిస్తున్నారా? అవును, అవును. రైట్. ఇప్పుడు పచ్చలనాడు కూడా గ్రామానికి చెందిన మరొక రైతు అది చిన్నయ్య ఉన్నాడు. తన మనోగతం తెలుసుకుందాం. చిన్నయ్య గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? అమ్మా, మేము ఓటు వేస్తాం నీకు, మాకు పసుపు బోర్డు కావాలా. ఇప్పటిదాకా నీకు పోయినావు, ఈ తీసుకొచ్చే కలిగేంత నీదే అధికారం, మాతోని కాదు. మీరు తీసుకొస్తే మేము చూస్తాము, మేము చేస్తాం, కానీ ఓటు మాత్రం మీకే. ఎట్లాంటి ఆవేశం కోసం మేము వేసినాము, ఏంటి ఎలక్షన్ వేసినాము, ఏంటి నామినేషన్. మీరు రైతులం, మేము రైతులకు మీరు చేసేది మాకు ఒకటి, మీరు పసుపు బోర్డు ఒకటి, ఎర్రజొన్నది ఒకటి, 2 చేస్తూ అంటే మాకు సంతోషపడతాము. ఇంకా 10 ఏళ్ళన్నా మీరు ఉంటారు ఎక్కడైనా, మీరే మా తల్లి. మీ ఓటును ఫైనల్గా ఎవరికి? కవితమ్మకు. కవితమ్మకి. ఇప్పుడు ఇన్ని నామినేషన్లు వేసారు, ఇంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఊళ్ళకి అలా కవితమ్మకి వేసాడు. కవితమ్మకి. ఓకే, మొత్తం అంటే రైతులంతా కలిసి చేస్తారు, రైతులంతా నిర్ణయిస్తారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పార్టీ ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మొండి బకాయిలు కేవలం టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే ఇవ్వగలిగింది. ఇవాళ ఒకసారి పూర్తి గింజ వరకు ఉన్నది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంటే పూర్తిగా ఉన్నది. అదేవిధంగా ఇవాళ బీజేపీ ఉన్నది, ఇవాళ సెంట్రల్లో మీరు ఉన్నారు. ఇవాళ మనం రాష్ట్ర గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కొన్నది కూడా రాష్ట్ర గవర్నమెంటే, కొనిపించింది కూడా రాష్ట్ర గవర్నమెంటే గత సంవత్సరంలో కూడా. కానీ ఇలా బీజేపీ గవర్నమెంట్ స్టేట్లో, సెంట్రల్లో వాళ్ళు ఇలా అధికారంలో ఉండి కూడా ఒక కవితమ్మ ఇలా చాలామంది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రుల బృందాన్ని తీసుకెళ్లి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టారు. ఇలా 6 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కూడగట్టడం జరిగింది. కేంద్ర హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిర్మలా సీతారామన్ను స్పైసెస్ బోర్డు గురించి కానీ, ఇలా టర్మరిక్ యొక్క బోర్డు ఏర్పాటు చేయడానికి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు రెఫరెండం ఇవ్వడం జరిగింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇలా ఆ బోర్డును ఏర్పాటు చేయలేకపోయింది. ఇలా ఒక టొబాకో, మనిషి ప్రాణానికి హానికరమైనటువంటి ఒక తంబాకు బోర్డు ఏర్పాటు చేసిరు. కానీ ఇవాళ 180 రకాల ఔషధాలలో, అట్లనే కాస్మోటిక్స్లలో, అనేక రకాల విధానాలలో ఇవాళ ఉపయోగపడేటటువంటి పసుపును మాత్రం వాళ్ళు బోర్డు చెయ్యమని గత 2-3 సంవత్సరాల నుంచి మా ఉత్తమ పార్లమెంటేరియన్ కవితమ్మ గారు తిరిగితే కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కేవలం ఇప్పుడు నిన్న ఇందూరులో కానీ, నిన్న ఆర్మూర్లో కానీ వాళ్ళు జాతీయ స్థాయి నాయకులు వచ్చి ఇలా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం, జొన్న రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు. ఇలా పసుపు బోర్డు ఒక్కసారి మీ చేతులు ఉన్న పని, మీరు అనుకుంటే ఒక్క నెలలో అయిపోయే పని, కానీ మీరు ఎందుకు దాన్ని నాంచిండ్రు? ఇప్పటివరకు మీ చేతిలో పని మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఇలా ఎలక్షన్ వస్తేనే మీరు ఎందుకు చేస్తామంటున్నారు? ఇలా ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, ఆయన వ్యవసాయం కూడా తెలియదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఒక రోజు కూడా వ్యవసాయ భూములకు వెళ్ళిన దాఖలు లేవు. ఆయన ఒక ఎకరం కూడా వ్యవసాయం లేదు. ఆయన ఎక్కడ కూడా ఒక వడ్ల గింజ కానీ, జొన్న గింజ కానీ, ఇలా ఒక పసుపు ముక్క కూడా పండించిన దాఖలు ఆయనకు తెలియవు.
ఆయనకి ఇలా వ్యవసాయమే తెలియదు. ఆయన కూడా ఇలా నేను పసుపు బోర్డు తీసుకొస్తా ఇలా ఎర్రజొన్నల గురించి మాట్లాడుతున్నారు. చాలా విడ్డూరం. ఎందుకంటే ఆయన స్థితిగతే బాగాలేదు. వాళ్ళ ఇంట్లో తండ్రి ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు అనేటటువంటి పరిస్థితి వాళ్ళది ఉన్నది. వాళ్ళు ఇలా సెట్ చేసుకోవాలా, వాళ్ళ ఇంట్లో వాతావరణం సెట్ చేసుకోవాలా. ఒక్క మనిషి తాను ఇంట్లో సెట్ చేసుకున్న నాడు ఇలా రాష్ట్రమును కానీ జిల్లాను కానీ ప్రజలను కానీ ఆయన సర్దుబాటు చేయగలుగుతాడు. అట్లాంటి లక్షణాలు లేని ఈ మనిషి ఇవాళ పసుపు గురించి కానీ కవితమ్మ గురించి కానీ ఎర్రజొన్నల గురించి కానీ మాట్లాడుతున్నాడు. ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే గత చరిత్ర కూడా టీఆర్ఎస్కే ఉంది. ఇప్పుడు కూడా రేపు భవిష్యత్తులో 11వ తారీఖు తర్వాత ఇలా జొన్న రైతులను స్పష్టంగా బోనస్తో ఆదుకునేటటువంటి గవర్నమెంట్ కూడా ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటటువంటి భావన మాది. అదేవిధంగా రాష్ట్రంలో కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉంది, స్థానికంగా మా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈ మధ్యలో ఒక్క ఎంపీ వచ్చి ఒక ఎంపీ గెలవడం వల్ల కూడా ఆయనతో ఏమీ చేయలేడు. ఆయనతో పసుపు బోర్డు కాదు, ఆయనతో ఎర్రజొన్నలు కొనుగోలు చేసే శక్తి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఇలా కారు గుర్తుకు ఓటేసి కవితమ్మ గారిని గెలిపించుకొని అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ అట్లనే మా ప్రాంత ఎర్రజొన్న రైతులందరికీ బోనస్ ఆమె చేతుల మీద కానుకగా అందిపుచ్చుకుంటామనేటటువంటి ఆశగా మేమున్నాం. ప్రస్తుతం వేల్పూర్ మండలంలోని పచ్చాలనగూడ గ్రామంలో ఉన్న రైతుల మనోగతం చూసి మీకు ముందుకెళ్ళి ఇంకొంతమంది రైతులను కలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బాల్కొండ నియోజకవర్గ పరిధిలో వేల్పూర్ మండలంలోని పచ్చాలనగూడ గ్రామంలో ఇక్కడ చాలామంది రైతు సంఘంలో రైతులు ఉన్నారు. వీరందరి అభిప్రాయాలని ఇప్పుడు వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆదర్ భాయ్, చెప్పండి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మేము కవితమ్మకు మా రైతుల పక్షాన మా రైతులందరూ కూడా ఏకపక్షంగా కవితమ్మకే ఓట్లు ఇస్తామని నిర్ణయించుకున్నారు. ఎవరైతే కొందరు రైతులు ఉన్నారో వాళ్ళను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ ముసుగులో వాళ్ళు వేయించారు తప్ప వాళ్ళకు కూడా ఇష్టమే కాదు. ఏదన్నా వేస్తే అది కేంద్ర గవర్నమెంట్ మీద కోపంతోనే తప్ప వేసిన రైతులు కూడా మా కొద్దిమంది రైతులు ఏది మన బీజేపీ పార్టీ ఎందుకు చేయలేదు అనే దాని మీద అక్కస్తోనే వేసారు. కానీ అదే ఒకవేళ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కోపం ఉండి ఉంటే అసెంబ్లీలో వేస్తుండ్రి. వేయలేరు. ఎందుకు వేయలేరు? మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా రైతులకు చాలా బ్రహ్మాండంగా ఇస్తుంది. రైతు బంధు అని, రైతు బీమా ప్లస్ 24 గంటల కరెంటు రైతులకు ఎక్కడా నష్టం చేస్తలేదు. సరైన రీతిలో ఈ రైతులు ఎర్రజొన్నలకు కూడా మొన్న గిట్టుబాటు మన బోనస్ ఇస్తామని చెప్పిండ్రు గవర్నమెంట్. పసుపు కోసం అయితే కవితమ్మ అంటే తిరగని స్టేట్ లేదు. ప్రతి సీఎం దగ్గరికి వెళ్ళి అన్న పసుపు బోర్డు ఏర్పాటు చేద్దామని చెప్పేసి ప్రతి రాష్ట్రానికి వెళ్ళి మద్దతు కూడా కట్టి దీనికోసం కావాలంటే ఎక్కడి పసుపు బోర్డు అదే అని చెప్పేసి కేంద్రం పట్టించుకోలేదు. ఇవాళ నిజామాబాద్కి వచ్చి మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ వాళ్ళు కలిబాలి మోడల్ చెప్తున్నారు. ఇన్నొద్దులు ఎక్కడికి పోయినారు? 5 ఏళ్ళు మీరు ఏం చేసారు? రైతులకు ఎందుకు చేయలేదు? ఇవాళ ఎందుకు యాదికి వచ్చింది? ఇవాళ రైతులంతా మీకు బీజేపీ మీద పోటీకి నిలబడ్డారు కాబట్టి ఇవాళ మీకు పసుపు బోర్డు అని యాదికి వస్తుంది. ఇవాళ అరవింద్ ఎక్కడున్నాడు? ఇన్నొద్దులు ఏ పార్టీలు తిరిగినావు? ఇవాళ వచ్చి మేము బీజేపీ చేస్తుంది అన్నావు. నిన్న మొన్నటిదాకా టీఆర్ఎస్ అన్నావు, మొన్నటిదాకా కాంగ్రెస్ అన్నావు, ఇవాళ బీజేపీ అంటున్నావు. ఎవరు నమ్ముతారు నీ మాటలు అరవింద్? చప్పుడాక మూసుకొని ఇంటి దగ్గర కూర్చో. ఈ కవితమ్మ మీద రాజకీయం చేస్తే అంటే నడవది. ఏదన్నా కవితమ్మ చేయాలన్నా మా కవితమ్మ చేస్తుంది రైతులకు. ప్రతి ఒక్క రైతుకు నమ్మకం కేసీఆర్ చేస్తాడు, రైతులు బాగుంటారు. రైతు బాగుండాలంటే కేసీఆర్ కూడా బాగుండాలి, కేసీఆర్ బాగుండాలంటే రైతు కూడా బాగుండాలి. అదే మా నినాదం. అంటే ఇప్పుడు రైతుగా మీరు ఎవరికి ఓటేస్తారు? మేము కవితమ్మకి ఇస్తాం. కవితమ్మకి ఎందుకు వేస్తాము అంటే పసుపు బోర్డు కోసము ప్రతి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కొట్లాడి విజువల్స్ కూడా ఉన్నాయి చూడండి. ప్రతి రైతులు కూడా తెలిసేది కవితమ్మ ఎందుకు ఎంత కొట్లాడింది. మాకు ఇది కావాలని పసుపు బోర్డు స్పైస్ పార్క్ కోసం కూడా 32 కోట్లు మన రాష్ట్ర గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అది కేంద్రం అడిగితే ఇయ్యలేదు. ఎందుకు ఇవ్వలేదు? మరి ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళకంతా క్రెడిట్ వస్తుంది టీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా మళ్ళీ మాకు ఇక్కడ సోటు ఉండదని చెప్పేసి మన స్పైస్ పార్క్ కోసం 32 కోట్లు అడిగితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మరి పసుపు బోర్డు చేస్తామన్న వాళ్ళు స్పైస్ పార్కుకు ఎందుకు ఇవ్వలేదు? డబ్బులు ఇవ్వలే. అది మన రాష్ట్ర గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఇలా 40 ఎకరాల భూమి కూడా అక్కడ రెడీగా ఉంది. మరి అది కేంద్రం ఎందుకు పట్టించుకోలేదు? మన రాష్ట్రం పట్టించుకున్నాం. మా రైతులందరికీ తెలుసు అది. మా రైతులు ఎక్కడ కూడా రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీల ముసుగులా బీజేపీ పార్టీ ముసుగులలో వేయించారు తప్ప రైతులు ఎక్కడ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్కి యాంటీ లేరు. ప్రతి ఒక్క రైతు కూడా అత్యధిక మెజార్టీతో మన వేల్పూర్ మండలంలో అయితే మా దక్లూరు మా ఊర్లో కూడా మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేద్దామని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఎర్రజొన్నలు అనే ఇష్యే కాదు మాకు ఎన్ని గిట్టుబాటు చేయాలో ఒక రైతుకు 24 గంటల కరెంట్ అంటే ఒక రోజుకు 9 గంటలు అంటే 9 గంటలు తీసేస్తే ఇంకెన్ని గంటలు ఉంటుంది? ఇంకా 13 గంటలు. 13 గంటల మిగులు విద్యుత్ కొనాలంటే ఒక్కొక్క రైతుకి ఎంత పెట్టుబడి అయితే దాన్ని ఆలోచించుకొని రైతులు ఇవాళ కేసీఆర్ గవర్నమెంటే కావాలని కోరుకుంటున్నారు. మీ అక్లూరు గ్రామంలో ఉన్న రైతులు ఎట్లాంటి తీర్మానాలు తీసుకోబోతున్నారు?
కవితమ్మ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసి కవితమ్మని గెలిపించుకుందాం. రానున్న రోజుల్లో మనకు బోనస్తో పాటు పసుపు కూడా మనకు మద్దతు ధర ఏర్పడేయడానికి కృషి చేస్తుందని చెప్పేసి ఆశిస్తూ మేము మొత్తం కవితమ్మకే తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాం. రమేష్ గారు మీరు చెప్పండి, ఒక రైతుగా మీరు ఏమనుకుంటున్నారు? వచ్చాయి పార్లమెంట్ ఎన్నికలు ఎవరు కొట్టిద్దాం అనుకుంటున్నారు? ఒక రైతుగా చెప్తున్నాం, మేము పార్లమెంట్ ఎన్నికల్లో కవితమ్మకే ఓటేయాలని. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనుల మీదకి వెళ్ళి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ రోజు కూడా ఏ రైతును మోసం చేయలేదు. ఇన్ని రోజులలో మనకు ఫస్ట్ ఎర్రజొన్నలకు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన కాంగ్రెస్ ప్రభుత్వము ముంచేసిన డబ్బులను ఎర్రజొన్నలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పించింది. మళ్ళీ సెకండ్ టైం కూడా 2300కు కొనుగోలు చేసి రైతును ఆదుకున్నది. మళ్ళీ ఇప్పుడు కూడా కాకపోతే కొద్దిగా లేట్ అయింది అంతే తప్పితే ఈరోజు కూడా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే రైతులకు బోనస్ రూపంగా ఎర్రజొన్నలకు లాభం చేకూరుస్తుంది. అది కేసీఆర్ గారు నిజామాబాద్ సభలో కూడా చెప్పారు. ఈరోజు కవితమ్మ కూడా అదే చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము ఓటేస్తాం. టీఆర్ఎస్కి యాంటీగా ఇప్పటికి కూడా రైతులు వ్యతిరేకంగా లేరు. మీరు వ్యక్తిగతంగా మీ సంఘంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? మేము వ్యక్తిగతంగా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్కే ఓటేస్తాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు అన్ని రకాలుగా సాయం చేస్తుంది కాబట్టి మా సంఘం తరఫున కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కే ఓటేస్తాం. మీరు చెప్పండి బాలరెడ్డి గారు. మేము కూడా కవితమ్మకే ఓటేస్తాం. ఈ రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఏ గవర్నమెంట్ ఇన్ని రోజుల నుంచి వర్తింపజేయలేదు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి నుంచే వర్తింపజేసింది. ఈ పింఛన్ కానీ ఇంతకుముందు 200 ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తారు. ఈ 1000 రూపాయలు పోయి ఇప్పుడు 2000 16 చేస్తారు. అందరూ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్కే ఓటేస్తారని కవితమ్మను భారీ మెజార్టీ వేసి గెలిపించుకుంటామని కోరి చెప్పండి. నాకు రాదు యాదగిరి. అంటే ఇప్పుడు ఒక రైతుగా మీ ఓటుని ఎవరికి ఇవ్వమంటారు? టీఆర్ఎస్ పార్టీకి వేస్తాము. ఎందుకోసం టీఆర్ఎస్? మాకు అన్ని సౌలభ్యం చేస్తున్నది, దానికోసం మేము అక్కడ వేస్తున్నాము. ఇంకే బీజేపీ విషయం, ఈ బీజేపీ ఇన్ని రోజులు మనకు రాలేదు, ఇన్ని రోజులు ఏమి ఆదుకుంటారు. ఇప్పుడు మేము ఆదుకుంటామంటే వస్తున్నారు, ఏం ఆదుకుంటారు ఇప్పుడు వాళ్ళు. అందుకోసమని మేము దీనికే వేస్తాము. బీజేపీ మేము వేయము ఓటు. కవితక్కకి వేస్తాము. ఎందుకంటే రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు, గౌరవనీయుల కేసీ గారు ఉచిత కరెంటు, 24 గంటలు ఉచిత కరెంటు, 5 లక్షల బీమా పథకము, ఒక పింఛన్కి 2000 రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్దే. గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు ఎర్రజొన్న రైతులకు ఏనాడు బోనసు ముంచేసింది. మాకు రోడ్డు మీద పాలైన మారుముండ్రా ఆ పైసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు కట్టించింది. ఇప్పుడు సుఖ టీఆర్ఎస్ గవర్నమెంటు బోనస్ ప్రకటించిండు సారు. కవితమ్మ గారు సుఖ ప్రకటించారు. బోనస్ రూపంగా మాకు రైతులను ఆదుకుంటే మా ఓటు ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేస్తామని హామీస్తున్నాం. ఇంతే. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న హడావిడి గురించి నేను మాట్లాడదలుచుకున్నా. నిజామాబాద్లో ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు రానున్న కొన్ని రోజులు ఎంపీ ఎలక్షన్స్ రాగానే బీజేపీ వాళ్ళు వస్తుర్రు, కాంగ్రెస్ వాళ్ళు వస్తుర్రు. మొత్తం 185 నామినేషన్లు వేసిర్రు కవితమ్మకు అక్కకు అపోజిట్గా. ఇది ఎందుకు వేసిర్రు నాకు ఏం అర్థం అవుతలేదు. ఫస్ట్ ఇన్ని రోజులు 5 సంవత్సరాలు ఏం జరిగిందో ప్రజలైతే ఒకటి చూసిర్రు కదా. ఇప్పుడు మనము కళ్ళు ముడుచుకొని అయితే లేము కదా. ఒకటి ఆప్షన్ ఏమొచ్చింది అని అంటే వాళ్ళు 60 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పదవిలో ఉండి ఏం చేసింది, బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది. ఇప్పుడు అరవింద్ అని చెప్పేసి అతను వస్తుండు, ఇప్పుడు పసుపు బోర్డు పెడతా అని చెప్పేసి అని అంటుండు. మరి ఇంతకుముందు పసుపు బోర్డు ఎందుకు పెట్టలేదు అంటే దాని గురించి వీళ్ళకి తెలియదా? ఎర్రజొన్నల ఇష్యూ అని చెప్పేసి లేపుతారు. దానికి కూడా మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పేసి ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రకటించింది. దీనికి అయినా కానీ ఏది లెక్క చేయకుండా మేము ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి అంటే వాళ్ళని డామినేషన్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ఇది అంతా ఆడుతున్న బీజేపీ కుట్ర. ఇది ఇంకోటి ఏం లేదు. ఇది ఎవరు నమ్మకండి, ఎవరు భ్రమలలో పడకండి. మనం ఏ కాలంలో ఉన్నాం అది చూసుకోండి. మనకు కరెక్ట్ పర్సన్ ఎవరు వాళ్ళకు మీరు ఓటేయండి, గెలిపియండి, కవితక్కని గెలిపించండి. మనకు చాలా మంచి పనులు జరుగుతాయి, చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంతే. జై తెలంగాణ. మాది కవితక్కకి వేస్తాం. మాది అక్లూరు గ్రామం. మేము ఏకగ్రీవం చేద్దామని కూడా మేము అనుకుంటున్నాము. చాలా ఉత్సాహంగా ఉన్నాము. కవితక్కకు చాలా మెజారిటీ ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. పార్లమెంట్ ఎన్నికలపై రైతులు మొత్తము కవితమ్మ గారికి సపోర్ట్గా ఉన్నారు. అదేదైతే పార్లమెంటుకు రైతులు నిరసన అని చెప్పేసి 186 నామినేషన్లు వేయించారు, అవి రైతులు వేసినవి కావు. మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు రైతులను ప్రభుత్వాలకు పెట్టి రైతు ముసుగులు వేసినవే తప్పితే రైతులు స్వతహాగా వేసినవి కావు. టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రైతులకు చాలా బాగా చేసింది. 24 గంటల కరెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి,
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఏ రైతు కూడా కాంగ్రెస్గా బీజేపీగా ఓటు వేయాడు. రేపటి నాడు సెంట్రల్లో చక్రం తిప్పేది కవితమ్మ గారే, ఏదన్నా సాధించాలన్నా కానీ కేసీఆర్ గారే, వారి వల్లనే అవుతుంది. అటు 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏమీ జరగలేదు, 5 ఏళ్ళ బీజేపీ పాలనలో కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడు రైతుల ముసుగులో వచ్చి మేము పసుబోర్డు తీస్తాం, వారం రోజులలో పసుబోర్డు తీస్తాం, 6 రోజులలో పసుబోర్డు తీస్తామని చెప్పేసి ఏవైతే ప్రగడబాలు పలుకుతున్న రాజకీయ నాయకులు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారో ఇన్ని సంవత్సరాలు లేటిపోయారు. మరి రైతులు ఈరోజు రోడెక్కిరని అంటున్నారు. ఈ బాధలు వాళ్ళకి ముందు తెలియా? ఈ విధంగా రైతులను మోసపుర్చాలని చూస్తున్నారు. కేసీఆర్ గారి కూతురు కవితమ్మ గారే మాకు సరైన న్యాయం చేస్తారని, వారికి మా రైతుల పూర్తి మద్దతు తెలియజేయాలని అనుకుంటున్నాము. మా పచ్చలనాడు కూడా గురెడ్డి సంఘం మొన్న వేల్పూర్లో జరిగిన ర్యాలీలో కూడా మా సంఘం తరఫున మా సర్పంచ్ ఏనుగంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మా సంఘం తరఫున మరి 10,116 రూపాయలు చెక్కు కవితమ్మ గారికి విరాళం ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మా రైతులు ఎటు ఉన్నారో మామూలుగా మీకే అర్థమవుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా పనులు చేస్తున్నది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇవి మంచి మంచి పనులు చేస్తున్నది. ఈ కవిత కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అంటున్నది. అదేవిధంగా ఎర్రజొన్నలు కూడా బోనస్ ఇస్తామంటున్నది. ఇవన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వారిని పరిపాలన సాధ్యమవుతుంది, ఏ గవర్నమెంట్కు చేయలేదు. ప్రస్తుతం పచ్చనాల కూడా గ్రామానికి చెందినటువంటి రైతు అంజయ్ గారు తెలుసుకున్నాం. అంజయ్ గారు చెప్పండి, ఏంటి? మాకు పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ అంటే అభిమానమే, కవిత కంటే ఫుల్ అభిమానం. కేసీఆర్ కన్నా పసుబోర్డు గురించి కేంద్రంలో మాట్లాడుతున్నా కానీ అది కేంద్రము మనము ఈ ఎమ్మెల్యేలు తక్కుండి మన మాట బాధకెట్టినట్టుగా మోడీ గారు చెప్తున్నారు. మనకు ఇప్పుడు ఎర్రజొన్న ఊరికిద్దరము రైతులం పోయి కేసీఆర్ను కలిసేడుతుండే, కేవలము మేము అందరము రైతులమే పోయి కలిసేడుతుండే. ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు అచ్చుట్ల ఆయన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేడు. దయచేసి ఇదివరకన్నా కన్నా కొడుకు తప్పు ఎత్తే తండ్రి పట్టించుకోడా? ఇదివరకైనా కొంత బోనస్ ఇస్తే మేము మంచిగా ఉంటుందంట కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారికి, మన ప్రశాంత్ రెడ్డి అన్నగారికి, కవితక్క గారికి. మేము కన్న కొడుకు తప్పు ఎత్తే వాళ్ళు పట్టించుకుంటారు, తండ్రి పట్టించుకుంటాడు. ఇవి ఏదో మాది పొరపాటు జరగచ్చు. వాళ్ళని మేము రమ్మనిలేము, కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ. మేము రైతులము ధర్నా చేస్తే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు మీ ఓటు ఎవరికి వేస్తారు? బాగా ఎందుకు మీ ఓటు ఎవరికి వేస్తారు? మాది 100 అయినా 100 అయినా కవితక్కకే. దేని గురించి చెప్తామంటామంటే నాకు ఇప్పుడు 67 ఏళ్ళు ఉన్నాయి, నాకు పింఛన్ వస్తున్నది. కన్న కొడుకులు ఇచ్చిన ఇవ్వకుండా పింఛన్ వస్తున్నది. అదే నా బిడ్డను మన గవర్నమెంట్ హాస్పిటల్ తోలుకపోయినా పాప కొట్టింది. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, సబ్బులు ఇచ్చిండు, అన్నీ వచ్చినాయి, డబ్బులు ఇచ్చిండు. అదే మళ్ళా మేము పేదోళ్ళము, వాడు రైతు కానీ ఏదే కానీ బియ్యపు పారట్ ఉంటే 1,16,000 కళ్యాణ లక్ష్మి వస్తున్నది. తుర్కా వాళ్ళకు షాది ముబారక్ అట్ వస్తున్నది. మళ్ళీ ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తున్నది. మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం నుంచి పైపు లైను ఎత్తున్నాడు. ఒక 3 బీగాలకు ఒక దగ్గర ఆలు పెడతాడట. పని చాలా అయింది. అదొకటి అయితే మేము రైతులము చాలా రుణపడి ఉంటుంది మీ పార్టీకి. పైపులు ఎత్తున్నారు కానీ అవి ఎంత తొందరగా అయితే అంత మంచిగా ఉండేది. పంటలు ఎండిపోతున్నాయి, చెక్ డ్యాములు అయినాయి. ఇంకో చెక్ డ్యామ్స్గా ఈడ ఇప్పుడు తయారవుతున్నది. పని చాలా అయింది. మళ్ళా ఇది ఒకటికి రుణమాఫీ అన్నది ఒక్కసారి ఇస్తే మేము రైతులం ఇంకా జై జై అంటుంటిమి. అది ఇక 4 సార్లు ఇచ్చట్ల కొంత నర్వాసాలు ఉన్నారు. ఎంత నర్వాస్ ఉన్నా కానీ కవితక్కకే మా ఓటు వేసుకుంటాం, కవితక్కను గెలిపించుకుంటాం. రైట్. మొత్తానికి తమ నిరసనల ద్వారా, నామినేషన్ల ద్వారా నిరసన గలని తెలియజెప్పడమే కానీ తమ ఓటును ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి, అదే రీతిగా లోక్సభ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకి వేసి తాము బలపరుస్తామని చెప్పేసి రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రీతంతో జాన రమేష్, K6 న్యూస్, వేల్పూర్.